ఈ రోజు మామూలుగా ఉండదు. దూపుడుపోతు బిర్యానీ, నాటుకోడి దమ్ బిర్యానీ, చిట్టి చిట్టి రొయ్యలతో బిర్యానీ. ఈ రోజు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 కేజీల దూపుడుపోతు బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఒక పెద్ద దబరా పెట్టారండి. దాంట్లో నూనెతో పాటు నెయ్యేసి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, బుట్టబట్టు ఉల్లిపాయలు, పైన లైట్ గా కొత్తిమీర వేసి, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపేశారు. తర్వాత ఒక 4-5 గంటలు బాగా ఉడికిన దూపుడుపోతు మాంసం కూడా వేసేశారు. వెంటనే ఉప్పు కారాలతో పాటు స్పెషల్ మసాలాలు కూడా వేసేసి, మాంసాన్ని ఉడకబెట్టిన నీళ్లు బిర్యానీకి సరిపడగా వేశారు. లైట్ గా కురిపితో అలా కలిపి, మామూలు బియ్యం, బాస్మతి బియ్యం కాదు, ఓన్లీ చిట్టి ముత్యాల బియ్యం మాత్రమే వేసి బాగా కలిపారు. బియ్యం లైట్ గా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర చల్లి బియ్యాన్ని అలా సెట్ చేసి అరిటాకేసి దమ్ పెట్టేశారు. బిర్యానీ రెడీ అవడానికి పెద్ద ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదండి. పావు గంటలు అయిపోయింది. ఇంతకీ మీకు దూపుడుపోతంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే యుద్ధానికి సిద్ధమైపోయాను. నాకైతే ఇది ఒకటే సరిపోద్దేంటి. ప్లేట్ లో నాటుకోడి దమ్ బిర్యానీ, చిట్టి రొయ్యల బిర్యానీతో పాటు ఈ దూపుడుపోతు బిర్యానీ కూడా పెట్టించేసుకొని కుమ్మేశా. నాటుకోడి బిర్యానీ, రొయ్యల బిర్యానీ ఒక ఎత్తు అయితే, ఆఖరిలో తిన్న దూపుడుపోతు బిర్యానీ తింటే ఉంది చూడండి, మాటలేవండి, అదిరిపోయింది. దీని రేటు 550 రూపాయలు. లొకేషన్ మన భీమవరంలో ఉన్న వెంపరాజు గారి వంటిల్లండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.